నమస్కారం. సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెల్లపూరు మండల కేంద్రంలోని జ్యోతివే బ్రిడ్జ్ కార్యాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అసభ్యకర పదజాలంతో దూషించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో నిరుపేదలైన బాలింతలకు 100 మందికి పళ్ళు, బ్రెడ్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ. తిరుపతి జిల్లా వాకాడి మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో అర్చకులు, పురోహితులకు పంచాంగాల అందచేత. గూడూరు మండలం పాలచర్ల గ్రామంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాఘపూర్ణి పురస్కరించుకొని శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి విశేష అలంకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అసభ్యకర పదజాలంతో దూషించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెల్లకూరు మండల టీడీపీ నాయకులు పేర్కొన్నారు. జ్యోతివే బ్రిడ్జ్ కార్యాలయం వద్ద వారు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చెల్లకూరు మండల కేంద్రంలోని జ్యోతివే బ్రిడ్జ్ కార్యాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అసభ్యకర పదజాలంతో దూషించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మండల టీడీపీ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, దేశంలోని అన్ని పార్టీల సైతం గౌరవించే విజనరీ కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలాలతో దూషించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజలు వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పినా కూడా వారి ప్రవర్తన సరిగ్గా లేదని అన్నారు. 11 సీట్లకు పరిమితమైనప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినా ఇంకా మీలో మార్పు లేదంటే ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేశారు. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ లీలావతి, కార్యదర్శి చిరంజీవి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, చిలుకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు, పిఎస్ఎస్ఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, దేవస్థాన చైర్మన్ కోట సతీష్ యాదవ్, జానకిరామరెడ్డి, పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, అన్న మునిశేఖర్ గౌడ్, వెంకటకృష్ణయ్య, సాయి, అన్ని గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుతాం. ఈయన అంటే వీళ్ళ పార్టీలో ఎంతమందిని తిడితే అన్ని పదవులు అన్నమాట. ఆ లెక్కన ముందుగానే వీళ్ళు ఆలోచించుకొని ఎవరు ఎప్పుడు తిద్దామా అని మా పెద్దలు, మా గవర్నమెంట్లో మా నాయకులు ఏంటంటే అధికారంలో లేనప్పుడు తిట్టించుకున్నారు, అధికారంలో ఉన్నప్పుడు తిట్టించుకుంటున్నారు. ఎందుకంటే మమ్మల్ని చేతులు కట్టేస్తున్నారు. వాళ్ళు తిడతా ఉన్నారు, మేము చూస్తూ ఉండాలా. గుట్టాటోళ్ళని తాట తీస్తే నడి రోడ్డు మీద పెరిగితే అవతలోడికి భయం ఉంటుంది. అది లేకుండా చేశాడు రాంబాబు. ఇంకొకసారిగానే మా నాయకుల్ని, చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకున్నావు, నీ కథ ఏంది, నువ్వెంత ప్రపంచ దేశాల్లోనే ఆయన నెంబర్ 1 నాయకుడిగా ఈరోజు ఇదున్నాడు. అలాగే మా లోకేష్ బాబు అప్పుడు పప్పు అన్నారు, ఇప్పుడు మీ పాలిట నిప్పు అయిపోయి ఉన్నాడు. రేపు మిమ్మల్ని దాంట్లో వేసి తగలబెట్టిస్తాడు, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వైసీపీ నాయకులకి అందరికీ మీరు ఇకనైనా జాగ్రత్తగా ఉండి ఈ తుట్టుళ్ళు ఇవి చేయబాకండి. చేయకుండానే మీరు బాగుంటారు. లేదంటే ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతారు. 11 కాదు ఈ తడవ, ఒక మనిషి అంపైర్ ఉంటాడు. ఈ తడవ క్రికెట్ టీంలో అంపైర్ ఒక్కడే ఉంటారు. మీరు 11 మంది టీం ఉండరు. ఇది జాగ్రత్త గుర్తు చేసుకొని మసులుకోమని చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిలకూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున అఖండమైనటువంటి ఒక ఖండనని మేము ఖండిస్తున్నాము. అదేంటంటే ఆంబోతుల రాంబాబు. వీడికి మాకు యాక్చువల్గా రాంబాబు అంటే మాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే రాంబాబు అంటే సుజనా సౌజన్య లేదా గంట అరగంట అనేది మాత్రమే వాడి గురించి మాకు తెలుసు. అయ్యా రాంబాబు, నిన్నటి రోజున నువ్వు మాట్లాడే మాటలు నిగుప్సకారంగా నీ భాషను ఖండిస్తూ చేస్తున్నాము. ఎందుకంటే మా ప్రియతమ నేత, మా ముఖ్యమంత్రి వర్యులు నిన్నటి దినమున 5,000 సైకిల్లో స్టూడెంట్స్కి నిర్మహాటంగా అతను స్టేజ్ మీదకి సైకిల్ తొక్కుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా పోయి సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమంలో మా ప్రియతమ నేత ఉంటే, కొడగా నువ్వు పోయి ఏం చేస్తావంటే, నువ్వు పోయి కల్తీ నీ గురించి మాట్లాడతావు. ఈరోజు హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఏ కోర్టు అయినా సరే క్లీన్ షీట్ మాకిస్తుంటే నువ్వు మాట్లాడే భాష ఏంది, ఏదంటే అది మాట్లాడతావు. మీ ఇంటికి వచ్చి కొట్టగలం, లేదా మీ ఆఫీస్కి వచ్చి మేమో కొట్టగలం. కానీ మా ప్రీతమ నేత మాకు అవి నేర్పించలేదు. మంచి చెడు అనేది నేర్పించాడు. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వంలో నిన్న నేను అరెస్ట్ చేయడం కూడా తప్పే. మేము వదిలేస్తుంటే పీసీలు నలిపేస్తుంటారు మా కార్యకర్తలు నిన్ను. కానీ మా సంఖ్యలను కట్టేసి మా నాయకుడు, మా అధినేత, మా యువనేత అందరూ కూడా మమ్మల్ని వద్దు 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 అంటూ వెనకలాగుతారు తప్పితే నీ భాష మార్చకం బట్టి అయినా మీ డిఎన్ఏ లేని మీ భాషకు మొదలర్థం ఉంది. వైసీపీ డిఎన్ఏనే మీకు. మీ అధినేత ఏమంటాడు, ఎవడు మాట్లాడినా కూడా వాడు వీడు ఎంపీలాడు మేము అనగలం. కానీ మాకు ఆ సుసంస్కారం లేదు, మాకు నేర్పించలేదు మా అధినేత.
మీకు ముఖ్యంగా చెప్తున్నాం, నువ్వు కావచ్చు, నీ తర్వాత పేరు నాని కావచ్చు, లేదా అంబటి రాంబాబు కావచ్చు, లేదా ఎవరైనా సరే మీ నాయకుల్లో మీరు వాడే భాష గతంలోనే గుర్తుపెట్టుకోండి. 151 సీట్లు మీకు 5 పోయేసిన 11 వచ్చాయి. ఈసారి ఆ 11 కూడా ఉండదు. ఇదే విధంగా మీరు కానీ కొనసాగిస్తే మీకు 0 వస్తుందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. అట్లాగే మీరు మాట్లాడిన భాషని ఈరోజు మీ కుటుంబ సభ్యులే మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం. మేము నువ్వు విన్నావు, ఛాలెంజ్ ఇస్తున్నారంటే నా కొడకల్లారా అన్నావు మా పార్టీ వాళ్ళని. మేము ఛాలెంజ్ ఇవ్వలేదయ్యా, నువ్వు ఛాలెంజ్ నువ్వు విసురుకో. నీ కుటుంబ సభ్యులు కానీ లేదా నీ బంధువులు కానీ మీరు మాట్లాడిన మాట ఈరోజు భాష కరెక్ట్ అని కానీ ఒక్కరు కానీ చెప్తే అప్పుడు మీరు మాట్లాడండి. మీ ఆత్మసాక్షికి కూడా తెలుసు మీరు చేసే తప్పని. కానీ మా అభివృద్ధి ఈరోజు మా ముఖ్యమంత్రి వాళ్ళు పరిగిస్తున్నటువంటి పైన ఎటువంటిదో, మా యొక్క రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీరు వారలేక సహించలేక ఇటువంటి నిస్సిగ్గుమైన పనులు చేస్తూ ముందుకు పోతున్నారు. మరొక్కసారి చెప్తున్నాం, మాకు సంఖ్యలు కట్టి చేతులు కట్టేశారు కాబట్టి మా అధినేతకి మేము ముఖ్యం చెప్పుకుంటాం, సార్ ఇటువంటి ఎదవలకి మీరు ఒక్క 15 నిమిషాలు ఇచ్చి చూడండి టైము. వాళ్ళని రాష్ట్రం నుంచి వెలదంపాలా, అతను రాష్ట్రం నుంచి బహిష్కరించాలా, రాష్ట్రంలో అంబటి బాబు అనే పేరు లేకుండా చేయాలి సార్. ఇది మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి ఎదవలు కుక్కలు మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇదే గుణపాఠం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖరన్ గారికి, జనరల్ సెక్రటరీ చిరంజీవి గారికి, లేలమ్మ గారికి మరియు నానాజీ గారికి, అట్లాగే మా ఎమ్మెల్యే శాసనసభ్యులు సునీల్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిన్న దినమున అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. మన జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు ఎలాగా దుర్భషలాడారో అందరం కూడా చూసాం. కనీసం అతని వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం, అలాగే 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఒక విజన్ ఉన్న లీడర్, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈరోజు అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఓర్చుకోలేక, గతంలో కూడా మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఆనాడు కూడా అందరిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, అతన్ని ఆపరేషన్ చేసుకుని బెడ్ మీద ఉన్నా కానీ 2 రోజులు మొత్తం తిప్పి ఆ రోజు ఇబ్బంది పెట్టారు. అలాగే అక్రమంగా ఆ రోజు బాబు గారిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే యువకాలం పాదయాత్రలో లోకేష్ గారిని కూడా అనుక్షణం ఇబ్బంది పెట్టారు. అలాగే కొల్లు రవీంద్ర గారు కావచ్చు, పట్టాభి గారు కావచ్చు, ఎంతో మంది మీ దాష్టికానికి ఆనాడు కూడా ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డ పరిస్థితి. అలాగే మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం కూడా మీరు ఆ రోజు చేశారు. కానీ ఆనాడు మీ నాయకుడు అన్ని విధాలుగా మీకు అండదండలుగా మీరు చేయండి, మీకు ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళకే పదవులు అన్నట్టు ఆనాడు రెచ్చగొట్టాడు. ఈరోజు కూడా మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ మీరు అధికార పక్షంగానే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మీరు మాట్లాడడం చాలా సిగ్గుసేటు. ఆ రోజు అసెంబ్లీలో కూడా మహిళలను కించపరిచి మాట్లాడాడు. ఆ రోజే మీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీకు బుద్ధి చెప్పుకుంటే ఈ రోజు మాట్లాడే పరిస్థితి కాదు. అన్ని వర్గాలను నిర్వీర్యం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక మంచి బాటలో తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులను మీరు ఎంత నీచంగా మాట్లాడడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో మీరు కల్తీ చేయడం, దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడం మీరు మీ మీదకి ఎక్కడ వస్తుందని చెప్పి అన్ని విధాలుగా ఈరోజు దుర్భషలాడటం మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖండిస్తున్నాం. మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము మిమ్మల్ని ఏం అనలేని పరిస్థితి. మేము బాబు గారు రండి చూసుకుందాం, లోకేష్ గారు రండి చూసుకుందాం అని అంటారు అంబటి రాంబాబు. వాళ్ళిద్దరూ అవసరం లేదు. మా నాయకులు, మా జెండా మోసే నాయకులే చాలు మీ అందు తేల్చడానికి. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అలాగే మీరు ఇలాగే మాట్లాడితే ఆల్రెడీ అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అతన్ని అరెస్ట్ చేసిన విధానం అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. ప్రతి ఒక్కరు కూడా ఒంట్లో వణుకు పుట్టే విధానంగా అతనికి ట్రీట్మెంట్ కూడా జరిగే పరిస్థితి. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా ప్రతి ఒక్కరు కూడా చట్టపరమైన శిక్షలు ఖచ్చితంగా ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదన్నా రాజకీయంలో ప్రతిపక్షంగానే అధికార పక్షంగానే విమర్శలు చేసుకోవాలి, కానీ ఇలాంటి అనవసరమైన విమర్శలు చేయడం చాలా బాధాకరం. ఇలాంటి పెద్ద వయసున్న వ్యక్తిని అలాగ దుర్భాషలు ఆడడం మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, అలాగే చిలకూరు మండలం నాయకులందరం కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మండల పార్టీ అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలాంటి సమావేశాన్ని పెట్టుకోవడం నిజంగా దుర్దినం మాకు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రజల అధికారంలో తీసుకొచ్చి ఎవరైతే విజనరీ ఉన్నాడో
గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారం అప్పగించి ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంటే చూసి వారవలేని ఈ వైసీపీ గోండాలు చేసినటువంటి ఈ యొక్క దాష్టికాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, మీరు మాట్లాడే భాష ఎక్కడైనా మీ 4 గోడల మధ్యలో ఎక్కడ మాట్లాడుకోని విషయాల్ని బయట పబ్లిక్లో ఇంత నిజాతిరీత్యంగా హేయంగా మాట్లాడుతూ రాజకీయాలను భ్రష్టుపరించే కార్యక్రమాలు మీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా దాన్ని కొనసాగింపుగా చేస్తున్నారా? ఇలాంటి చర్యలు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిస్థితుల్లో సహించదు. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఎప్పుడు కూడా ఈ అసభ్య పదజాలను మా నాయకులు మాకు నేర్పించలేదు. ఆ విధమైన భావజాలను మాకు ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పలేదు. కాబట్టి మేము కూడా నీకంటే ఎక్కువగా మాట్లాడగలము. కానీ మా సభ్యత సంస్కారం అడ్డొచ్చి మా నాయకులు చెప్పినటువంటి వాళ్ళ మాటల ప్రకారం మేము తక్కువ చేసి మాట్లాడే సందర్భం వస్తుంది. ఇప్పటికైనా మీరు ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నాయకులు ఉన్నారో మీ అందరికి కూడా చెప్తున్నాము, ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి వ్యక్తులు ఎవరిని కూడా చూస్తూ ఊరుకోదు. ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం శిక్షించి వాళ్ళకి గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి సూచన మేరకు నాయకులు నానాజీ గారి యొక్క సూచన మేరకు చిలుకూరు మండల తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యి నిన్నటి దినమున ఏదైతే అంబటి రాంబాబు అనే ఒక దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అనేక రకాల దౌర్జన్యాలు కానివ్వండి, పేదల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ప్రజానీకం మీద జరిగిన దమనకాండని ఒక పక్కన మనం గుర్తించుకోవాల్సిన సందర్భం ఎప్పటికే ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు సొంత చిన్నాయిని చంపేసి నారా రక్త చరిత్రను రాసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. అదేవిధంగా చంద్రయ్యని జై జగనన్నమని చెప్పి అనకపోతే గొంతు కోసేసిన చరిత్ర వైసీపీది. ఇదంతా ఒకటైతే ఈ మండలంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత గోపాలు సొంత అంగట్లో కూర్చోండి తలకాయ పగలు కొట్టుకుపోయిన చరిత్ర వైసీపీది. దౌర్జన్యాలు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇళ్ల దగ్గర కాపలాలు కాసి పోలీసులు కేసులు పెట్టిన సందర్భాలు కోకోలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క దుర్మార్గమైన రాక్షస తత్వానికి. నమస్కారం. ఈరోజు ఈ విధంగా కార్యక్రమం జరుపుకోవడం చాలా దురదృష్టకరం. మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అభివృద్ధిని ఏ విధంగా చేయాలనో ప్రతిపక్షాలని చెప్పమంటున్నాడు. ఎందుకంటే మీరు అభివృద్ధి శూన్యం చేశారు. ఈరోజు వారిద్దరూ కలిసి మీరు అసెంబ్లీకి రండి, మీ అభివృద్ధి ఏం చేయాలో చెప్పండి అని చెప్తుంటే మీరు అసెంబ్లీకి రాకుండా ఈ విధంగా సంబరాల రాంబాబు అనే ఒక మనిషి పండగల్లో ఏదో గంగిరెద్దోళ్ళు ఆటలాడుకున్నట్టు నువ్వు ఆడినావు. ఆ రోజు కూడా నిన్ను ఖండించుంటే ఆ పాటలు పెట్టి ఆ విధంగా ఖండించుంటే నువ్వు ఈ దారి తీసుండవు. నిన్ను ఆంబోతుల రాంబాబుగా చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజు అయితే లోపలేసింటే నువ్వు ఈ గిట్టు పట్టి ఉండేవాడు కాదు. అందువల్ల ఇటువంటి జంతువుని, ఆంబోతు జంతువుని కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే ఒక మహిళ మాట్లాడుతున్నది. ఎందుకంటే ఒక కార్యకర్త నిన్ను కొట్టే స్టేజ్కి వచ్చాడు. కార్యకర్తలే కొట్టే స్టేజ్కి వచ్చిన రాంబాబుని అరెస్ట్ చేసి పుణ్యం కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ. లేకుంటే అక్కడనే చచ్చిపోవాలి అతను. ఆ విధంగా కొట్టేద్దరు. పోలీసులు కాపాడుతున్నారు, నాయకులు కాపాడుతున్నారు. లేకుంటే కార్యకర్తలే నేను కొట్టి చంపేసే దుస్థితికి వచ్చావు. ఇంకా నువ్వు మానుకొని ఇటువంటి అసంబద్ధ ప్రలాపాలకి లోపడకుండా నువ్వు కార్యకర్తలు మా నాయకుల జోలికి వస్తే కార్యకర్తలు నేను చెప్పే స్టేజ్కి తెచ్చుకోవద్దు అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చెవి సమస్యలపై అశ్రద్ధ వహించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు చేపట్టాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని
జ్యోతిరెడ్డి కోరారు. చిల్లకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కోట మండలం చేదోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని సంస్థ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతిరెడ్డి ప్రారంభించి మొదటిసారిగా చెవి పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయుని వరదిరెడ్డి, జ్యోతిరెడ్డి, సులోచనారెడ్డి, శ్రీనివాసులు, సీనయ్య మరియు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ రోజు మనం సేవ్ 160 ఇచ్చేయాలి మేడం. ఉప్పు తగ్గించడం మేడం. మనలో చేతిలో లేదు ఉప్పు పార్టీ వేసుకోండి. 40 వేసి చాలా ఇచ్చేస్తే టెల్మా 20 టెల్మా 40 మేడం మ్యామ్లోడిపిల్ 5 mg టెల్మా 40 వేసుకోండి. రెండు కాంబినేషన్లో వేసారంటే తగ్గిపోద్ది. టెల్మా 40 వాడుతున్నారు మీరు రెగ్యులర్ వాడుతున్నారు. లేకపోతే హెచ్ చేసుకోండి మేడం. చేసుకోండి. టెల్మాలో ఉప్పు కారం తగ్గించుకోండి. పెరుగులో కూడా సాల్ట్ ఇదో ఒకవేళ బీపీ ఎక్కువైపోయిందంటే ఇక్కడ పాలిప్రేట్ చేయండి మేడం. బాగా ఇట్లా పట్టుకొని చేస్తూ ఉన్నాను. ఈ ట్యాబ్లెట్ అవసరం ఏం అవసరం. ఒక 10 minutes ఇలా అన్నామంటే ఆటోమేటిక్గా బాడీ మొత్తం కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్ మా బాబు మండలంలోనే కాదు ఈ డివిజన్లో మేడం గారిని అడగడం, మేడం గారు ఖచ్చితంగా వచ్చి పిల్లలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టండి మా స్కూల్లో ప్రోగ్రామ్ అని మేడం గారు చెప్పడం, దానికి అన్న రావడం నిజంగా సంతోషం. నాకు తెలిసి వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం తండ్రిని తల్లిని అనాథ ఆశ్రమంలో వదిలేస్తున్నటువంటి ఈ తరుణంలో తండ్రి పేరు మీద తల్లి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నాకు తెలిసి 10,804వ ప్రోగ్రాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవును అన్నగారు, నాకు తెలిసి 10,000 ప్రోగ్రాములు అంటే ఎవరు చేయరు. ఎందుకంటే నిరుపేదలకి, పేద విద్యార్థులకి మన స్కూల్లోనే గతంలో ఫ్యాడ్లు పంపిణీ చేశాడు అన్న. నిజంగా సంతోషం అన్న. మాకు హెచ్ఎం గారు మేడం గారు వచ్చున్నారు కొత్తగా, జ్యోతి మేడం గారు రావడం అనేక కార్యక్రమాలు నిజంగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. మీ ద్వారా మా స్కూల్లో మా పిల్లలకి ఏదన్నా మంచివి నోట్బుక్స్ కానీ మెటీరియల్ కానీ ఫ్యాడ్లు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మన కరోనా టైంలో కానీ అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా చాలా అద్భుతం. అదేవిధంగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర మాకు నిజంగా ఏదో ఒకటి ఒక అభయహస్తం ఉందంటే అది ఎంవీ రావు ఫౌండేషన్ అని చెప్పి నిరుపేదలకు గుర్తొచ్చే ఒకే ఒక సంస్థ ఎంవీ రావు ఫౌండేషన్. దాన్ని ఫౌండర్ పెద్ద ఆయన తండ్రి గారైనటువంటి ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు మన విద్యా వికాస్ విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకు, నిరుపేదలకు ఫీజు రాయితీ కూడా ఇచ్చినటువంటి మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కొడుగ్గా జన్మించి ఈరోజు ఎంతోమంది పేదలకు, నిరుపేద విద్యార్థులకు, అదేవిధంగా ఎక్కడ ఏది జరిగినా నేనున్నానని చెప్పేసి అన్న అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మన స్కూల్లో 10,804వ ప్రోగ్రాం పెట్టడం మా అందరికీ, మా హెచ్ఎం గారి తరపున, మా టీచర్స్ తరపున, ఉపాధ్యాయులు మా విద్యార్థుల తరపున మీకు నిజంగా మేము శిరస్సు ఉంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నగారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మన ప్రధాన ఉపాధ్యాయురాలు జ్యోతిరెడ్డి మేడం గారు ప్రారంభిస్తారు. తర్వాత సీను సార్ కొంతమంది వక్తలు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. శుభోదయం. ఈరోజు మన పాఠశాల విద్యార్థులకు
మరియు కంటికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా ఉంటే దానికి మేము వైద్యం చేస్తాము అంటూ ముందుకు వచ్చి ఎంవి రావు ఫౌండేషన్ వారు ఆ సంస్థను నడుపుతూ ఉన్నటువంటి లీలా మోహన్ గారు మరియు డాక్టర్ కె లత గారు మరియు వారి సహాయకులు మన పాఠశాలకు వచ్చి ఇచ్చేస్తున్నారు. కాబట్టి వీరికి ఈ సేవాభావంతో ఇందాక డ్రాయింగ్ సారు చెప్పారు 10,408 ప్రోగ్రామ్, 10,000 ప్రోగ్రామ్స్ ఇలా చేశారు అంటే చాలా గొప్ప విషయం. సేవ అనేది వాళ్ళ ఉద్దేశం, అంటే అందరికీ సేవ చేయాలి. ఆరోగ్య పను నడుపుతున్నటువంటి లీలామోహన్ గారికి మరియు వారి సహాయకులకు నా ధన్యవాదాలు. ఈరోజు మన పాఠశాలకు విద్యార్థులకు చెవి మరియు కంటి సమస్యలు ఏమైనా ఉంటే వారి వ్యాధులు వారికి నయం చేస్తాము అంటూ మన పాఠశాలకు వచ్చినారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ, ఉపాధ్యాయులైతేమి, విద్యార్థులైతేమి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విద్యార్థులకు నా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా మన చిల్లకూరు జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు జ్యోతిరెడ్డి గారికి, అదేవిధంగా మన రీచా సంస్థ కె లత మేడం గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, సార్కు మా అభినందనలు, శుభాభివందనాలు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య కారణం మళ్ళీని అడిగిన వెంటనే కొంచెం తడబడ్డాడు. కానీ ఎమ్మటే ఇక్కడ పనిచేసిన ఇంకో ఉపాధ్యాయుడు నేరుగా మేడంతో మాట్లాడి రాత్రే మాట్లాడింది. ఉదయం కల్లా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చాం. ఎంవి రావు ఫౌండేషన్ అంటే స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఈ ప్రాంతంలో, అంటే కేవలం చిల్లకూరు, కోట, వాకాడు మండలాల్లో ఉపాధ్యాయుడిగా విధులు 1965లో ప్రారంభించి 2000లో రిటైర్డ్ అయ్యారు. ఆయన కేవలం PUCతో చదివి ఇంటి దగ్గర ఒక పక్క ఉపాధ్యాయ వృత్తి చేస్తూ, మరో పక్క మా అమ్మ ఆదిలక్ష్మి గారి సహకారంతో రాత్రి వేళు మేలుకొని BA, MA, MED చేశారు, BEd చేశారు. అలాంటి వ్యక్తి ఆయన బ్రతికున్న రోజుల్లోనే ఒక RMP డాక్టర్, అంటే ఆయన పనిచేసే స్కూల్లో ఆ గ్రామంలో ఏ వ్యాధి వచ్చినా RMP డాక్టర్గా వైద్య సేవలు అందించేవారు ఫ్రీగా. అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందించేవారు. అలా మొన్న ఇది సైక్లోన్ వచ్చిన సమయంలో అయితే మొత్తం దూరాజపట్నం ఏరియా, ఆ ఏరియాలో అందరికి కావాల్సిన గుడ్డలు, వస్త్ర సామాగ్రి అన్నీ అందించారు. అలా సేవాభావం ఉన్న వ్యక్తి దగ్గర ఆయన కుమారుడిగా నేను జన్మించి, నేను ఈ ప్రాంతంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా దాదాపు 36 సంవత్సరాలు పనిచేశాను. అలా చేస్తున్న సమయంలో మా ఫాదరు 2000లో శ్రీ విద్యా వికాస్ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం విద్యా వికాస్ పాఠశాల విధులు నిర్వహిస్తూ 2008లో మరణించారు. ఆయన మరణానంతరం 2009లో ఈ ఎంవి రావు ఫౌండేషన్ స్థాపించాం. ఆ స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు కేవలం మా మదర్కు వచ్చే ప్రభుత్వ పెన్షన్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు 10,804 ప్రోగ్రాం మన చిల్లకూరు జిల్లా హై స్కూల్లో నిర్వహిస్తూ మన మేడం జ్యోతిరెడ్డి గారి సహకారంతో ఈ శిబిరాన్ని ప్రారంభిస్తున్నాం. చిల్లకూరు మండలం ఓడూరు గ్రామ రెవెన్యూ పరిధిలో 2018 సంవత్సరంలో ఎస్సీ లబ్ధిదారులకు మంజూరు నెల సాగు భూములకి ఇప్పటివరకు హద్దులు చూపించకుండా కావాలని కాలయాపన చేస్తూ లోకాయుక్త కోర్టుకు తప్పుడు నివేదిక పంపిన సచివాలయం సర్వేయర్, VRO, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుని లబ్ధిదారులకు తక్షణమే భూములు హద్దులు చూపించి న్యాయం చేయవలసిందిగా మనవి. మహోదయులకు వినయపూర్వక నమస్కారం. నేను LV సుబ్బయ్య, ఏపీ ప్రజాకుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. కింద తెలిపిన విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు గ్రామ రెవెన్యూ పరిధిలో 2018 సంవత్సరంలో 4 ఎస్సీ లబ్ధిదారులకు సాగు భూములు మంజూరు చేసి సంబంధిత పట్టాలు కూడా చిల్లకూరు మండల రెవెన్యూ అధికారులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అడంగల్ 101 మరియు ఇతర రెవెన్యూ రికార్డుల్లో కూడా లబ్ధిదారు పేర్లు నమోదై ఉన్నాయి. అయితే 2018 నుండి నేటి వరకు చిల్లకూరు మండల సర్వేయర్, ఓడూరు గ్రామ పంచాయతీ సచివాలయం సర్వేయర్ మరియు సంబంధిత వీఆర్ఓ గారు భూములకు పూర్తిస్థాయి హద్దులు చూపించలేదు. ఈ విషయంలో లబ్ధిదారులు ఎన్నిసార్లు మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా సమాధానం లేకుండా కావాలనే కాలయాపన చేయడం జరుగుతోంది. మండల తహసీల్దార్ గారు పలుమార్లు భూములకు హద్దులు చూపించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సచివాలయం సర్వేయర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు వీఆర్ఓ గారు ఆదేశాలను లెక్క చేయకుండా కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మా పరిశీలనలో తేలింది. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా లబ్ధిదారులకు మంజూరైన భూములను కొంతమంది అక్రమంగా ఆక్రమించి జామాయిల్ తదితర పంటలు సాగు చేస్తూ అసలైన పట్టాదారులు భూముల వద్దకు వెళ్లినప్పుడు దౌర్జన్యం, బెదిరింపులు చేస్తున్నారని తెలియజేస్తున్నాము. రెవెన్యూ అధికారుల స్పందన లేకపోవడంతో ఏపీ ప్రజా కుల సంఘాల ఐక్యవేదిక ద్వారా ఏపీ లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్త ఫైల్ నెంబర్ మెమో డిస్ నెంబర్ 2648/2025/D2/LOK/14253 తేదీ 22/12/2025. ఈ కేసులో చిల్లకూరు మండల తహసీల్దార్ కార్యాలయానికి కోర్టు ద్వారా నోటీసులు వెళ్ళినప్పటికీ వీఆర్ఓ, ఆర్ఐ మరియు సచివాలయం సర్వేయర్ గారు పూర్తి వివరాలు సేకరించకుండా లబ్ధిదారులు 30 సంవత్సరాలుగా సాగులో లేరు అని తప్పుడు నివేదికను లోకాయుక్త కోర్టుకు పంపడం జరిగింది. 2018లోని భూములు మంజూరు చేసి పట్టాలు ఇచ్చినప్పటికీ 8 సంవత్సరాలుగా హద్దులు చూపించమని తిరుగుతున్న లబ్ధిదారులపై 30 సంవత్సరాలుగా సాగులో లేరని నివేదిక ఇవ్వడం పూర్తిగా అసత్యం, అన్యాయం మరియు అధికార దుర్వినియోగమని మా వినయం. లబ్ధిదారు వివరాలు: ఎర్రిపాక రామమ్మ, భర్త వెంకట సుబ్బయ్య, సర్వే నంబర్ 1081/6, 1084/4, A.2.12 సెంట్లు, ఆధార్ నంబర్ 311420066928. కంటలం సుబ్బమ్మ, తండ్రి గోపాలయ్య, సర్వే నంబర్ 1081/2, 1083/7, A.2.15 సెంట్లు, సెల్ నంబర్ 9700491200, ఆధార్ నంబర్ 778658120500. ఎల్లసరి ఆదిలక్ష్మమ్మ, భర్త పెంచలయ్య, సర్వే నంబర్ 1082/1, A.0.91 సెంట్లు, ఆధార్ నంబర్ 901880194471. కంటలం పెంచలమ్మ, భర్త వెంకటయ్య, సర్వే నంబర్ 1084/2, A1084/4, A.1.87 సెంట్లు, ఆధార్ నంబర్ 413410838356. భూములు అక్రమంగా ఆక్రమించిన వారు, వారి పేర్లు: అనుమానితులు: పళ్లమాల కిష్టయ్య, జొన్న సుబ్బయ్య, ఈగ చెంగయ్య, జొన్న మస్తానయ్య, తుమ్మల వెంకయ్య, ఇండ్ల ప్రసన్న, కాకాని సుబ్బయ్య, నాగశెట్టి చిరంజీవి, జొన్న చిన్నమ్మ. కావున గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారిని వినయపూర్వకంగా కోరినది ఏమనగా, లబ్ధిదారులకు మంజూరైన భూములకు మండల సర్వేయర్ ద్వారా తక్షణమే పూర్తి స్థాయి హద్దులు చూపించాలి. అక్రమంగా ఆక్రమించిన కబ్జాదారులను, భూములను తొలగించి పోలీసుల సమక్షంలో లబ్ధిదారులకు రక్షణ కల్పించాలి. పూర్తిగా హద్దులు చూపించి న్యాయం చేయాలి. లోకాయుక్త కోర్టుకు తప్పుడు నివేదిక పంపిన వీఆర్ఓ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు సచివాలయం సర్వేయర్లపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు జరిగిన నష్టానికి బాధ్యత నిర్ధారించాలి. ఇట్లు మీ న్యాయంపై సంపూర్ణ విశ్వాసంతో ఈ వినతిని సమర్పిస్తున్నాము. ఇట్లు మీ విధేయులు ఎల్వి సుబ్బయ్య, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ ప్రజాకుల సంఘాల ఐక్యవేదిక, రిజిస్ట్రేషన్ నంబర్ 92/2021, గాంధీనగర్, గూడూరు 2, నెల్లూరు జిల్లా. సెల్ నంబర్ 9492332363, ఆధార్ నంబర్ 965326417051. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పళ్ళు, బ్రెడ్లు పంపిణీ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈరోజు 2/2/2026 తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కృష్ణ సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో సొంత ఖర్చులతో ప్రతి నెల నిరంతరాయంగా కొనసాగిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గెస్ట్ గా వ్యవహరించిన డాక్టర్ ప్రసన్న చేతుల మీదుగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు నిరుపేదలైన బాలింతలకు 100 మందికి పళ్ళు, బ్రెడ్స్, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ, దేవుడు ఆశీస్సులతో, దాతల సహాయ సహకారంతో, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు. మా సభ్యులు సహాయ సహకారాలతోనే ప్రతి నెల క్రమం తప్పకుండా నిరంతరాయంగా హాస్పిటల్ నందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, నిరుపేదలు ఎక్కడుంటే అక్కడ మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుందని తెలియజేశారు. డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ, కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి నెల ప్రభుత్వ హాస్పిటల్ నందు క్రమం తప్పకుండా బాలింతలకు, పేషెంట్లకు పళ్ళు, బ్రెడ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం చాలా సంతోషమని, దూర ప్రాంతాలని హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలకు ట్రస్ట్ సభ్యులు వారు చేస్తున్న ఇటువంటి సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. సమాజ సేవ చేతిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అత్తి మంజూరి గోపాల్, కస్కుర్తి కోటేశ్వరరావు, కన్వీనర్ రమేష్, సభ్యులు చవల సురేంద్ర, పెయ్యల రమణయ్య, ఎస్కే ముజీబ్, పిరమిడ్ చెంచయ్య, కోడి శివ తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి మంత్ మొదటి వారంలో వారు ఈ విధంగా ఇక్కడున్న పేషెంట్స్కి, బాలింతలు, గర్భిణీ స్త్రీలకి, ఇంకా ఓపీకి వచ్చే పేషెంట్స్, అడ్మిషన్లో ఉన్న పేషెంట్స్ అందరికీ బ్రెడ్, పండు, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ అందజేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాన్ని బట్టి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతి మంత్ వాళ్ళు చేస్తున్న సేవకై వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా నమస్కారం. అలాగే మన హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్కి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గూడూరులో ఉన్న మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు మనం ప్రతి నెల మా సభ్యులందరూ సహాయ సహకారంతో మనం బాలింతలకు, గర్భవతులకు, ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వృద్ధులకు అందరికీ పౌష్టికాహారం ఇవ్వటం జరుగుతుంది. వాటిల్లో బ్రెడ్, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ ప్రతి నెల క్రమం తప్పకుండా మమ్మల్ని పంపిణీ చేస్తున్నాం. అలాగే మాది 2 సంవత్సరాలు పూర్తయింది ట్రస్ట్ స్థాపించి. 3వ సంవత్సరంలోకి కొత్తగా రావటం జరిగింది. ఇప్పుడు దాకా మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్క సభ్యులు, అలాగే మా ట్రస్ట్ ద్వారా చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రసన్న మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి చేతి గుండా ఈరోజు మేము పంపిణీ చేయటం చాలా సంతోషం. అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో మేము చేయాలని ఆశిస్తున్నాం. ఈనాటి కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రసన్న మేడం గారికి, ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారికి, మా సంఘ సభ్యులకు అందరికీ నమస్కారాలు. ప్రతి నెల బాలింతలకు, వృద్ధులకు బ్రెడ్, వాటర్ బాటిల్స్, బిస్కెట్, అరటిపండ్లు పంపిణీ చేస్తున్నాము. వీటన్నిటికీ వచ్చేసి సంఘ సభ్యులు సహకారంతో చేస్తున్నాము. కొంతమంది డోనర్స్ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత అభినందనలు. ప్రింట్ మీడియాకు కూడా నా కృతజ్ఞత అభినందనలు. అందరికీ ధన్యవాదాలు. మాకు ఇక్కడికి వచ్చి మా మాటను కాదనకుండా మాకు గెస్ట్గా వచ్చిన మేడం గారికి, ప్రసన్న మేడం గారికి ధన్యవాదాలు. అట్లే మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. అలాగే కృపాసేవ చారిటబుల్ సభ్యులు అందరూ కూడా చాలా ధన్యవాదాలు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిరుపేదలకి, బెడ్ మీద ఉన్న బాలింతలకి, అలాగే ఇంకా నిరుపేదలు ఉన్న వాళ్ళ బెడ్ల మీద ఉన్న వాళ్ళకి మా కృపాసేవ చారిటబుల్ ఆధ్వర్యంలో పండ్లు, బిస్కెట్స్, బ్రెడ్, వాటర్ బాటిల్ క్రమం తప్పకుండా మేము ఈ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇది కూడా
ఈ హాస్పిటల్ నందు మాకు ఇచ్చిన ఒక ఇదిని బట్టి మేము దాన్ని క్రమం తప్పకుండా చేయగలుగుతున్నాము. అట్లాగే మాకు ఎంతోమంది సహకరించి ముందుకు వచ్చి దాతలు మాకు ఎన్నో సహాయాలు చేయగలుగుతున్నారు. దానివల్ల మేము ఎంతోమంది నిరుపేదలకు కూడా ఫుడ్ కావాల్సినటువంటి నిత్యావసరాలు వచ్చి బుక్స్ ఇలాంటివి కూడా నిరుపేద పిల్లలకు కానీ వచ్చేసి అనాథులకు కానీ వీళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతున్నది. కాబట్టి ట్రస్ట్ ద్వారా ఈ సభ్యులందరూ ఈ సహాయంతో ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మాయికి ఏంటంటే బాలన్స్ అమ్మాయికి ఈరోజు అతిథిగా వచ్చినటువంటి ప్రసన్న మేడం గారికి మరియు మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి, మా కృపాసేవ కుటుంబ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు ఒక సుదినము. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరాలకు అడుగుపెట్టినటువంటి ఈ రోజున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ 2 సంవత్సరాలు కూడా మాకు ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు చాలామంది సహకరించి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా పేదవాళ్ళకి మేము సహాయం చేయడం జరిగింది. అది వాళ్ళందరూ కూడా మాకు సహకరించడం వల్లే మేము చేయగలిగినాము. అందును బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. కాబట్టి ఈరోజు మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్రెడ్లు, అరటిపళ్ళు, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ సెలవు తీసుకున్నాం. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మరియు సూళ్లూరుపేట ఆర్టీఓ సమక్షంలో వాకాడు రెవెన్యూ కార్యాలయం ప్రాంగణం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక మంగళవారం నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ వాకాడు చిట్టమూరు మండలంలోని ప్రజలు మీ గ్రామాలను రెవెన్యూ సమస్యలు, రేషన్ కార్డు సమస్యల మీద అర్జీ రూపంలో స్వీకరించబడుతోందని ఆయన తెలిపారు. వాకాడు చిట్టమూరు ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నమస్కారం. నేను వాకాడు తహసీల్దార్, నా పేరు సైదిక్ బాలు. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మరియు గౌరవ ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు రేపు 3వ తారీఖు ఉదయం 9:30 నుంచి వాకాడు మండలం తహసీల్దార్ ఆఫీస్ వారి ప్రాంగణంలో రెవెన్యూ క్లీనింగ్ నిర్వహించబడుతుంది. కాబట్టి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కూడా వచ్చేను కావున మండల ప్రజలు మీ గ్రామాలలో ఏమైనా రెవెన్యూ సమస్యలు ఉంటే, అదేవిధంగా రేషన్ కార్డు సమస్యలు కానీ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు అర్జీలు ఇచ్చి మీ సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలి. ఇక్కడికి పరిష్కరించడానికి కృషి చేస్తాము. ఒకవేళ అది కొద్దిగా టైం తీసుకుని పరిష్కరించేదైతే వితిన్ సెట్ పీరియడ్లో మీ అర్జీలను పరిష్కరిస్తాం. కాబట్టి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ క్లీనింగ్ నిర్వహిస్తున్నాం. కాబట్టి మండల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వాకాడుతో పాటు చిట్టమూరు మండలాలు 2 మండలాలకు సంబంధించిన ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మా బీఆర్ఓలకు కూడా చెప్పడం జరిగింది, గ్రామాల్లో దండోరా వేయించామని. కాబట్టి వాకాడు చిట్టమూరు మండల ప్రజలు ఈ రెవెన్యూ క్లినిక్ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని మీ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరడమైంది.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధు కిరణ్ రెడ్ల ఆర్థిక సౌజన్యంతో బాపట్ల జిల్లా అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో అద్దంకిలోని శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో అర్చకులు, పురోహితులకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2 రకముల పంచాంగాలు, ప్యాకెట్ క్యాలెండర్లను బాపట్ల జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు మేడూరు జానకిరామ్, డాక్టర్ వెనుకొండ శ్రీనివాసమూర్తి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ హైందవ ధర్మంలో ప్రధానంగా ఉపయోగకరమైన ముహూర్తాలు, శుభ అశుభ కార్యక్రమాలకు సమయాలను తెలియజేసే 2 రకాల పంచాంగంలు అందజేయడం దాతల దాతృత్వానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా దాతలకు సంస్థ ప్రతినిధులకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దేవి అనందాచార్యులు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు లక్రాజ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి ఎందుకంటే గౌరవంగా అర్చక ఎవరైతే సమాజానికి మంచి చెడు తెలియగలరో వాళ్ళు మాత్రమే వాటం జరుగుతుంది. ఈనాడు ఈ పంచాంగం యొక్క ప్రాముఖ్యత బాగా పెరిగింది. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనీసం దాంట్లో ఉన్నటువంటి ఏదో తెలియని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. దాంట్లో చూసుకుంటే గ్రామానికి ఈ రకరకాలైన సూర్యోదయం, సూర్యాస్తం ఇలాంటి అనేక రకాలు కదా కారణం చేసి కూడా వాటన్నింటినీ ఏది ఉపయోగించుకోవద్దు, ఎట్లా ఉపయోగించుకోవద్దు. ఎందుకంటే ఈనాడు చాలామంది బ్రాహ్మణ్యాన్ని విమర్శించేటువంటి స్థాయికి ఎదురున్నారు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారో ఆ దాడి చేసే వ్యక్తులందరూ కూడా మన వ్యవస్థని, మన పంచాంగ వ్యవస్థని చిన్నతనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే వాటిని విని భరించలేక మనం దీన్ని వదిలేస్తే ధర్మం మొత్తం సమూలంగా నాశనమైంది. మడిలోనూ, బడిలోనూ, ఇంట్లోనూ ఎక్కడో కొద్ది గొప్ప ఈ హిందూ పురాతనమైనటువంటి సంస్కృతిని, వేద విద్యను అన్నింటినీ కాపాడుతుంది బ్రాహ్మణ్యం మాత్రమే. అయితే ఈనాడు ఏ బ్రాహ్మణ్యం అయితే కాపాడుతుందో ఆ బ్రాహ్మణ్యాన్ని టార్గెట్గా చేసుకొని వివిధ రకాలైనటువంటి సంస్థలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి, రకరకాల పేర్లకు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళందరినీ తిప్పికొట్టే వ్యవస్థ మనం నేర్చుకోవాలి. కేవలం తెలియజేస్తున్నాం, చెబుతున్నాం, ఇది కూడా కాదండి. అసలు ఏమిటి దాంట్లో ఏముంది, దాంట్లో వాస్తవాలు ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి. ఇప్పుడు ఈనాడు మన పురోహితుల దాన్ని కానీ ఎవరైతే ఒకసారి అడిగితే రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తానికి ఎప్పుడు పుణ్యస్థితులు ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఏ గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం వస్తుందా, ఎప్పుడు ఒక ఖచ్చితంగా ఒక సైంటిస్ట్ కూడా సమాచారం మన వాళ్ళు అందిస్తున్నారు. సైంటిస్టుల కంటే కూడా పంచాంగాలు రాసిన వాళ్ళు ఈ పంచాంగాన్ని ఉపయోగించేవాడు కూడా చాలా గొప్పవాడు. బాలిరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ గారు, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు మన బ్రాహ్మణులకి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అట్లాగే వాళ్ళకి కావలసినటువంటి వృత్తి అంటే నిత్యావసర వస్తువులు, కావలసినటువంటి బస్తలు, సరుకులు, కూరగాయలు అన్నీ కూడా మన అద్దంకి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పంచాంగాలు అందరికీ ఉపయోగం కాబట్టి ఈ యొక్క పంచాంగం ప్లస్ పోతే జ్ఞానోదయం కావడానికి తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియనటువంటి మంచి కార్యక్రమాన్ని మంచి చెప్పడానికి అన్నిటికీ కూడా ఈ యొక్క పంచాంగాన్ని వాళ్ళు ఆవిష్కరించి మనందరికీ కూడా అందజేస్తున్నారు. వాస్తవులు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడుపుబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకుడు ధన్యవాదములు. తిరుపాల గోత్రోద్భవులు శ్రీ రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ గారు, లావణ్య గారు, మధుకరణ్ రెడ్డి గారు ఆర్థిక సౌజన్యంతో అర్చక పురోహిత స్వాములకు పంచాంగములు అందజేసినారు. వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుసు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని
శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అద్దంకి మండలం పరిసర ప్రాంతాలలోని మండలాల్లోని అర్చక పురోహిత స్వాములకు శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి పుట్టేవారి పంచాంగం, వేలకి దగ్గర వారి పంచాంగం మరియు పాకెట్ క్యాలెండర్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. వీటన్నింటినీ తీసుకొని హైందవ ధర్మంలో ప్రధానంగా శుభ అశుభ కార్యక్రమాలకు ముహూర్తాలను నిర్ణయించడంలో కానీ మంచి సమయాలను చెడు సమయాలను విచక్షణతో చెప్పేటటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకి 1 సంవత్సర కాలం పాటు ఉపయోగపడేటటువంటి ఈ పంచాంగాలను ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతన్న, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, కుమార్తె లావణ్యల ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాలను జరుపుతూ ఉన్నాం. పవిత్రమైన తిరుమల లడ్డుపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆధారరహిత ఆరోపణలు అసత్యమని సీఎంఐ రిపోర్టు ఇచ్చినప్పటికీ ఇంకా కొంతమంది తప్పుడు ప్రచారాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు నగరంలోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో అసత్య ప్రచారాలు, ఫ్లెక్సీల ఏర్పాటుపై ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, చెల్లకూరు సుధీర్ కుమార్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలని చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తావు లేకుండా రాజ్యాంగపరమైనటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం లేకుండా ఆటవిక పాలన రాజ్యమేలేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక సున్నితమైనటువంటి అంశం, కోట్లాది మంది భక్తులు, ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి దేశ విదేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా అత్యంత ప్రాభావం కలిగినటువంటి, అత్యంత పవిత్రత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ వెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం, వీటి మీద లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఈరోజు రాష్ట్రం ఒక పక్క తప్పు చేసి దొరికిపోయి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసినటువంటి పరిస్థితి. గూడూరు మండలం పాలిచర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి విశేష అలంకరణ, ఉత్సవమూర్తులకు అభిషేకం, పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని అన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
नमः भवाय रुद्राय नमः शर्वाय शपथये नमः नीलग्रीवाय गन्धाय नमः कवर्धने शब्दप्रगेहाय नमः सहस्राक्षाय सुगन्धने नमः गिरिहविश्रमा मेघस्ताय देहवदे नमः रस्वादवामनाद नमः बृहदे दवरिहंधाय संवृद्धने नमः अग्रजाय प्रथमाय नमः आरवेदादराय नमः श्रीक्रियाय नमः औरव्याय वस्कन्याय नमः श्रोतस्याय द्वीप्याय नमो नमः सभ्याय प्रधर्याय नमः धाम्याय क्षेम्याय नमः वर्वर्याय हल्याय नमः श्लोक्याय नमस्तीर्ध्याय पूर्याय नमः कार्याय वाहर्याय नमः प्रदरनाय उत्तरनाय नमः आधारयाय दास्याय कृत्याय नमः सल्ह्याय नमः काट्याय परेस्याय नमः हृदयाय नमः हेस्याय नमः पागम हव्याय हस्याय नमः शुष्याय हृत्याय नमः लोप्याय लप्याय नमः गौरव्याभ्या देवानाद हृदयेभ्यः नमः विक्षीणकेभ्यः नमः विदन्वत्केभ्यः नमः आनहृदेभ्यः नमः आमीवत्केभ्यः रुद्रापेन्द्रस्मृद्रन्नीललोहिता येषां पुरुषाणाम् येषां पशूनां माभैरम्मारोम येषां इन्दनाममतो यादे वीराज धर्मस्मृतुदुष्टे विश्वं पुष्टं ग्रामे अस्मिन्नादनं रुडानारुद्रादनः सुधिषेत्वीनं दावधेमते यच्छन्दघोषमानो अश्वे शरीरजः वीरान्नानरुद्रभामिदवधीरविष्मन्द नमधावधेमते आरार्ते गोघ्नवदपुरुषग्नेशेत्वेहं नमस्तेते अस्तु रक्षादनोघदवृत्यदादनश्रमजिदादकवर्तिनः ये अन्ते विच्छन्दिवाद्रेहोदनाम्ना देवहाम्बदरक्षुलवृदायुक्तः ये दीर्घानुप्रदलुदावन्तानहिङ्गनः यदेदावन्तस्रुजागन्धरुद्रावदस्पदे देहादुदस्रुजादने वसन्तान्वन्मदे कुमारत्वे व्यायमसंजाङ्गे अग्निस्तम इंद्रस्मे सोमस्तम इंद्रस्मे सवितादम इंद्रस्मे धरस्मे इंद्रस्मे ओषादम इंद्रस्मे हस्तस्मे इंद्रस्मे मित्रस्मे इंद्रस्मे वरुणस्मे इंद्रस्मे ओम नमः शिवाय 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 महादेव शंभो शंकर जय सर्वपदानभूतहं परिकल्पयामि नादावरस्ताद्यमदानहारः शत्रभ्यं वैश्वनाय जगन्महे समे कामहं कामकामाय मह्यं कामेश्वर वैश्वनादाद नमः ॐ दद्वाजुः ॐ ददात्मा ॐ दत्सत्ब्रह्मत्वं प्रजापतिः अंदनामारोक्ष्योदिरसामृतं ब्रह्मणोद्भवस्वरप्रचोदयात् महादेवी विद्महे विष्णुपत्नी धीमहि अन्नालक्ष्मी प्रचोदयात् पादारम्भवेदोक्तानजन्महान्द्रकृतानजा कामितानस्लक्ष्मदेवदे आदोहं बाबधर्माहं बाबहत्माबधमदः राहिमाण्डोहं
గూడూరు మండలంలోని పాలిచల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् महादेव ब्रह्मनाथ ब्रह्मा शिवो मित्रवान् अमृतः भवति नान्यपुन्धैश्रवनदादो कुबेराज वैश्रवमहाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् दस्तकारत्रस्तं विष्णुस्तं ब्रह्मत्वं प्रजापतिः वन्ददावोत्स्योतिररामृतं ब्रह्मणोद्भवस्तवरान् भीमलिङ्गेश्वराय नमः। आधारविधिवेदोत्सवर्णविमन्त्रवे आपोहङ्गावगर्णाहङ्गावहात्मावभङ्गवः राहिमां द्रवजादेव शरणागतवत्सला पराधा सहस्राणि क्रियन्ते आहर्निशं मया दासोऽहं इति मां मत्वा क्षमस्व भीमेश्वर भीमलिङ्गेश्वर नमस्कारं చేసుకొని మీ మనస్సులో కోటి సూర్య సమర్పణ నిర్విఘ్నం ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చెల్లపూరు మండల కేంద్రంలోని జ్యోతివే బ్రిడ్జ్ కార్యాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అసభ్యకర పదజాలంతో దూషించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో నిరుపేదలైన బాలింతలకు 100 మందికి పళ్ళు, బ్రెడ్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ. తిరుపతి జిల్లా వాకాడి మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో అర్చకులు, పురోహితులకు పంచాంగాలు అందజేత.
గూడూరు మండలం పాలచర్ల గ్రామంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాఘపూర్ణిని పురస్కరించుకొని శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి విశేష అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.